మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 నూతన సంవత్సరంలో జనవరికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాట, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నవారెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సందర్భంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉంటారు. కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉంది అని చెప్పి మీరు ఏదో కేవలము మీ మానసికంగా బాధపడడమే తప్పించి మరొకటి లేదు. కనుక వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ, అంతర్దశ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళితే చక్కగా కూడా ఏలినాటి శని ఉన్నా ఏదున్నా కూడా మనకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. బుధ దశ నడుస్తుంది, లేదా గురువు దశ నడుస్తుంది, లేదా మీకు గజకేసరి యోగం ఉంది. ఈ యోగాలలో ఈ యోగాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంది అనుకుందాం. ఒకవేళ ఏలినాటి శనిలో ఉంది అనుకుందాం. ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ యద్భావం తద్భవతి. మీ ఆలోచన విధానము, అయ్యో నాకు ఏలినాటి శని, అయ్యో నాకు అర్ధాష్టమ శని ఉందే అనేటువంటి యొక్క భావనతో మీ మనసు ఇబ్బంది పడి మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా ఏం అనుకోకండి. మరొకటి, ఇక్కడ జన్మనామం వేరే ఉంటుంది, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. ఈ జన్మనామము, వ్యవహారిక నామం ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మనకు జన్మనామం ఏమిటి, మన రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో, నామ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే జనవరి నెలలో కొంత సోదరి మనులతో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చును. అదేవిధంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా మారేటువంటి నెల. దీంతో పాటుగా శారీరక సుఖం, అంటే గతం కంటే కూడా గతంలో కొంత పని చేస్తేనే శరీరం అలసిపోయేటువంటిది ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ అంటే బూస్ట్ వస్తుంది, మీకు బాగుంటుంది. ఇష్టసిద్ధి ఉంది, అదేవిధంగా సంతృప్తికరదాయకము ఉన్నది, అదేవిధంగా చక్కటి ఆరోగ్యము కనబడుతున్నది. కనుక గతంలో కంటే ఈ యొక్క జనవరి నెలలో, ఆంగ్ల సంవత్సరంలో మీకు ఒక పని అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదో ఒక పని, చిన్నదో పెద్దదో, ఏదో ఒక పని తప్పకుండా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా అనూహ్య నష్టములు కూడా ఉన్నాయి. రాబోయే రోజులలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రమాదాలు, కొంత తగాదాలతో, అదేవిధంగా కొంత స్త్రీ మూలక ఇబ్బందులతో, కొంత శ్రమ ఎప్పుడు మనకు సుమారుగా కూడా నెల చివరిలో వచ్చేసరికి అది గమనించుకొని మనం ఏం చేసుకోవాలి, ఎవరికి పూజ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని వీడియో చివరిలో చెప్తాను. ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గృహములోనే సమస్యలు తలెత్తబోతున్నాయి. ఇంట్లోనే మనకు అసలు ఇంటికి వెళదామంటే కూడా ఒక సమస్యగా మారబోయేటువంటి పరిస్థితి ఉంది. కొంత కోపము పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అనూహ్య అవరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. దీంతో పాటుగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి మనస్సునందు కొంత సంతోషము గోచరిస్తూ ఉంది. చేయ వృత్తులందు, చేసే పనులలో గురువు సప్తమాతున్నాడు కనుక కొంత ఇతరులకు సహాయంగా చేయడం కానీ, లేదా మనకు ఎవరైనా సహాయం చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వేల తప్పినటువంటి భోజనం అయితే ఉంది. అదేవిధంగా మీ నిర్ణయం ఏదైతే ఉందో తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. కొంత ముందుగానే చెప్పుకున్నాం మనం, కొంత మంచి ఆదాయం అయితే కనబడుతుంది ఈ యొక్క నెలలో. సందర్భానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని చక్కటి లాభాలు పొందబోతున్నారు. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పొత్తు వ్యాపారాలలో ఏమైనా ఒడిదుడుకులు ఉంటే సద్దుమణగబోతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా
బిజినెస్ చేసేటువంటి వారికి ఈ యొక్క బిజినెస్లను మీరు ఏదైతే మనకు అంటే 4 చోట్లకు పంపించాలి అంటే విస్తరించేటువంటి సందర్భాలలో కొంత ఓపికగా ఉండండి. అదేవిధంగా రావాల్సిన ధనం వస్తుంది. సంతానానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో తప్పకుండా శుభంగా ఉంది. ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే మీ తల్లితో మీకు గొడవలు కావచ్చును, లేదా తల్లికి సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును, లేదా ఇంట్లో ఏమైనా సెంటిమెంట్ వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి. కనుక తప్పకుండా వృశ్చిక రాశి వారు ఒకసారి శనైశ్వరుడు హోమంలో పాల్గొనండి. మన వద్ద చేసేటువంటి హోమాలలో మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.